రాత్రిపూట కలవాలన్నప్పుడు ఎరెక్షన్స్ రావట్లేదు, అంగం గట్టిపడట్లేదు. ఇవన్నీ ఏంటంటే మీకు పొద్దున పూట మీకు ఎరెక్షన్స్‌లో హెల్ప్ జేస్తాయి. ఆ ఎరెక్షన్ గట్టిగా వస్తుంది, స్టిఫ్‌గా ఉంటుంది. పోయి కలుద్దామని ఎప్పుడైతే ట్రై జేస్తారో, ఆ సమయంలో అది మళ్ళీ పడిపోతుంది. ఒకవేళ టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గితే మీరు ఇమ్మీడియేట్‌లీ టెస్టోస్టెరాన్ బూస్టర్ మా దగ్గరుంది మేమిస్తాము సరిగయిపోద్ది. అలాగే అంగం సైజ్ గూడా చిన్నగయిపోద్ది. అప్పుడప్పుడు కోరికలుంటాయి గానీ చేయాలనుకుంటారు. ఇవన్నీ ఏంటంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్స్‌లో వస్తాయి. ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని కరెక్ట్ చేసుకుంటే అంతా సరిగా అయిపోతుంది. బేసిక్ ఇది. పొద్దున్న ఎరెక్షన్ వస్తుంది. మూత్రం పోయిన తర్వాత మూత్రం వస్తది. పోయి ఎరెక్షన్ గట్టిగుంది. పోయి మూత్రం చేసి వచ్చిన తర్వాత వెళ్ళిపోతదంటారు. అదే నేను ఇప్పుడే చెప్పాను గదా మీకు అక్కడ స్టిమ్యులేట్ అయితదని సాక్రల్ నర్వ్ అందుకే అవుతదక్కడ. మీరు పోయి అక్కడ ఎంప్టీ చేసేసారు. మూత్రం పాస్ చేసేసారు. మూత్రం చేసేసారంటే ఇక స్టిమ్యులేషన్ ఫినిష్ అయిపోతుంది. అక్కడ మీకు ఎరెక్షన్ గూడా పడిపోతది. ఈ సింపుల్ లాజిక్ ఇది నేచురల్. పరేషాన్ అవ్వద్దు. రెమెడీస్ అవన్నీ వాడుతుండండి. హెల్తీ గూడా ఉంటే నా ఛానెల్ ఫాలో అవ్వండి. మన ఛానెల్‌లో అన్నీ డీటెయిల్‌గా నేను ఫుడ్ గురించి, డైట్ గురించి కూడా చెప్పాను. హెల్తీ సెక్స్ ఉండాలంటే హెల్తీ డైట్ ఉండాలి. ఎక్సర్సైజ్ మంచిగుండాలి. మరిన్ని వీడియోస్ కొరకు, అపాయింట్‌మెంట్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.